మా నిర్మాతలైనటువంటి శంకర్ గారికి, దర్శకులు త్రినాథ్ గారికి, సంగీత దర్శకులు పట్నాయక్ గారికి, మా డిఓపి గారు జగదీష్ గారు, మిగతా తదితర నటీనటులకు, ముఖ్యంగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఇంట్లోనూ ఒక ఎదం ఉండడం అనేది సర్వసామాన్యం. అంటే ఒక వయసు వచ్చిన పిల్లాడు, అంటే ఒక 19-20 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడు ఏ పని చేయకుండా లేదా పని కోసమో స్నేహితులతోనో తిరుగుతుంటే ఆ ఎదవ ఏం చేస్తున్నాడు, ఎదవ చెప్పకపోయావు ఈ పని నాకే చెప్తావేంటి అని అంటూనే ఉంటాం ఇళ్లలో. చివరికి మన అరుగుల మీద కానీ పబ్లిక్ టాక్లో కూడా ఎలా ఉంటుందంటే ఆయన కన్నాడు కూడా ఎదవని అంటారు. ఆడో పెద్ద ఎదవా ఈయనకి అన్నాడు అని అంటారు. పాపం ఆ బిరుదు కూడా తల్లిదండ్రులు మోస్తూనే ఉంటారు. అట్లాగే త్రినాథ్ గారు ఆ టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు, ఆ టైటిల్ని పట్నాయక్ గారు చూజ్ చేసినందుకు నిజంగా నేను చాలా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే సమాజంలో నిత్య నోటి వెంట వచ్చే పదాల్లో అతి ముఖ్యమైన పదం అది, ప్రతి ఇంట్లోనే వస్తుంది అన్నమాట. ఎదవ ఏం చేస్తున్నాడు. అటువంటి ఆ ఎదవ టైటిల్ అట్ట పెట్టినా కింద పెద్ద క్యాప్షన్ ఇచ్చారు, చూసే ఉంటారు మీరు, 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అని. ఆ 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లాలంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకొని గృహస్థ జీవితంలోకి వస్తే కానీ ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం ఉండదు. అందుకోసం ఆ యదవనే కుర్రాడు ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని తంటాలు పడ్డాడు, ఆ కుటుంబాలు ఎంత ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశాయనేదే కథాంశంగా తీసుకొని యువదర్శకుడు త్రినాథ్ గారు చాలా అద్భుతంగా మా అందరికీ స్టోరీని, డైలాగ్ని బాగా మైండ్కి ఎక్కించి చాలా శ్రద్ధగా తీశారు. ఇందాక మన దేవప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన కథ చెప్పినప్పుడు ఆయన అనుకున్నట్టే నేను అనుకున్నా, కుర్రాడికి ఇంత ఉంది మైండ్లో, ఇప్పుడు ఇంతకీ దర్శకుడు ఎవరు అని. నేనేనండి అన్నాడు. అద్భుతం అండి, బాగుంటుంది కానీ విన్నాను. అట్లాగే ఈ సినిమాలో అందరూ, ఎందుకంటే చేసేటప్పుడే చూస్తాం కాబట్టి పక్క ఆర్టిస్టులు ఎవరు ఎలా చేస్తున్నారు ఏమిటనేది, అందరూ చాలా అద్భుతంగా చేశారు. అయితే నేను మా రమేష్ గారితో మాత్రం ఇంతవరకు కలిసి నటించలేకపోయాను. అయితే వారు ఉన్న సినిమాలు ఇప్పుడు నటించాను కాబట్టి అదొక సంతోషం. మిగతా వాళ్ళందరితోనూ చేశాను. కొత్తగా త్రినాథ్ గారితో చేశాను, మన డిఓపి గారితో 2 సినిమాలు చేశాను. మంచి అనుభవజ్ఞుడు, సినిమాను అద్భుతంగా ఆయన చిత్రీకరించారు. పట్నాయక్ గారి గురించి నేను చెప్పడం అనేది అంత సమంజసంగా ఉండదు. ఎన్నో హిట్ పాటలు అందించినటువంటి గొప్ప సంగీత దర్శకులు. ఆయన ఈ సినిమాకి దర్శకత్వం కూర్చడం అనేది మంచి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమా తప్పనిసరిగా నచ్చుతుంది, పిల్లలు పెద్దలని కదా అందరికీ నచ్చుతుంది కుటుంబ పరంగా. ఇది సకుటుంబ సపరివారంగా చూడవలసినటువంటి సినిమా. కంటెంట్, మంచి కంటెంట్ ఉంది, మంచి డైలాగులు ఉన్నాయి, మంచి సంఘటనలు ఉన్నాయి. 1-2 చోట్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డాను చేసేటప్పుడు. అంటే ఒక చోట ఏడుపు వచ్చింది, ఒక చోటే కాదు 1-2 చోట్ల ఏడుపు వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తండ్రిగా ఉన్న నాబోటి వాడికి అటువంటి సంఘటనలు ఇంతకుముందు జరిగి ఉండొచ్చు, జరిగింది గుర్తొచ్చి ఉండొచ్చు. అలా ప్రతి కుటుంబానికి మాత్రం ఈ సినిమా గ్యారంటీగా టచ్ అవుతుంది. ఆ కుటుంబాల ఆశీస్సులు అన్నీ ఉంటాయి, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇందాక మా వాళ్ళంతా కోరినట్టుగా మీడియా వారు కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని, ప్రేక్షకులకు బాగా దగ్గరగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా దర్శకులైనటువంటి మా త్రినాథ్ గారికి, ప్రొడ్యూసర్ అయినటువంటి మా శంకర్ గారికి ఇంకా మంచి మంచి చిత్రాలు తీసే అవకాశాలు రావాలని, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి సాగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూనిట్ అందరికీ, మా నిర్మాతలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఆ టైటిల్ గురించి చెప్పాలి కదా సార్, మీ లైఫ్లో ఉన్న ఎదవ ఎవరు? సహజంగా కొడుకులను కన్నవాళ్ళు, అదే చెప్పాను కదా, 20 దాటిన ప్రతి ఆయన్ని పనిలో పడకపోతుందల్లా ఆ ఎదవ ఏం చేస్తున్నాడనే అంటాం. వాడి తర్వాత కలెక్టర్ అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ అప్పటిదాకా నా ఎదవ ఏం చేస్తున్నాడు, అడిగి చెప్పకపోయావా నాకు చెప్తావేంటి ఇలా అంటాం. అందుకని ఏంటంటే నాకు 2 కొడుకులు ఉన్నారు. అయితే వాళ్ళు చిన్నప్పుడు అనిపించుకున్నారు, కానీ ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు, ఎదిగారు. అట్లాగే ప్రతివాడు ఎదుగుతాడు. మాట పడ్డ ప్రతివాడికి, మగవాడికి రోషం అనేది ఉంటుంది.
ఆ రోషంలో ఎదుగుతాడు. అందుకని తొందరపడి మనం అనకూడదు, మనం నేర్చుకోవాల్సింది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.